హోంమంత్రిపై దాడి, ఆసుపత్రికి తరలింపు, పరిస్థితి విషయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత పైన పలువురు టీడీపీ కార్యకర్తలు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు తెలుస్తుంది. నిన్నటి రోజున రాత్రి హోంమంత్రి వనిత తన బస చేస్తున్న ఇంటిపై కొంతమంది టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్టు సమాచారం. అయితే ఈ దాడిలో పలువురికి గాయాలు కావడమే కాకుండా ఫర్నిచర్ ధ్వంసమైందని, ఈ దాడికి సంబంధించిన పలు దృశ్యాలు కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ అయినట్టు తెలుస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్నటి రోజున రాత్రి తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లో వనిత ప్రచారం చేస్తుందట. ఈ క్రమంలోనే వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి డీజేని సైతం కొంతమంది అక్కడున్న టీడీపీ నేతలు అడ్డుకోవడం, అటు టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత ప్రచారం ముగించుకొని తానేటి వనిత స్థానిక వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి వెంకటరామరాజు బాపిరాజు ఇద్దరు కూడా వైసీపీ నేత సుబ్రహ్మణ్యం ఇంట్లో బస చేస్తున్న హోంమంత్రి వనిత పైన దాడి చేయడానికి ఇంటి వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ టీడీపీ వైసీపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఇందులో పలువురు వైసీపీ నేతలు గాయాలైనట్లు సమాచారం. వెంటనే పోలీసులు కూడా సమాచారం తెలియడంతో ఇరువురు వర్గాలను కూడా చెదరగొట్టి ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు అక్కడ మోహరించారు. అయినప్పటికీ ఇక మొత్తానికి హోంమంత్రి పైన దాడి చేయడం, పలువురికి గాయాలు కావడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇంకా బాగానే దాడి అనగా ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు రావడంతో ఒకసారిగా సర్దుమరిగింది. ఇంకా దాడికి సంబంధించిన కీలక నేతలకు ఇక దీనికి సంబంధించి ఆసుపత్రులు కూడా చేరారు. వారికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉందండి.